హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పొలంలో ఎలుకలు పట్టేయడం జరుగుతుంది. ఎలుకలు బాగా కొడతా ఉన్నాయి. పొలాన్ని వేసి 20 రోజులు అవుతున్న నాట్లు. చూడండి, పొలం చుట్టుపక్కలంతా సేమ్ ఇలానే ఉంది. ఎందుకండి ఎలుక బుట్టలు పెట్టిస్తాం. ఎలుక ముందు కంటే కూడా ఎలుక బుట్టలు చాలా బెటరు. ఎందుకనంటే ఖచ్చితంగా మన పొలంలో తిరిగే ఎలుక ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ అది కాకుండానే మన పొలంలో ఏ అయితే ఎలుకలు అయితే వస్తాయో అవి ఖచ్చితంగా వాటి కాళ్ళని చూస్తాయి. మనం ఒడ్లు పెడతాం బుట్టల్లో. ఒడ్లు పెట్టినప్పుడు అవి ఎక్కువగా ఒడ్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఒడ్లకి పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వచ్చిందే ఫెయిల్ కాదు. మనం ఎలుక ముందు పెట్టామంటే అవి వాసన చూసి వెళ్ళిపోతాయి. ఎలుకలు చాలా తెలివైనవి, చిన్న సౌండ్ని కూడా బాగా గ్రహిస్తాయి. అందుకే మనం ఎక్కువ కూడా ఎలుక ముందు కలిపి పెట్టము, ఎలుక బుట్టలే పెట్టిస్తాము. మన కైలోకి వచ్చిన ఎలుక ఖచ్చితంగా పడుతుందని నమ్మకం. ఒకసారి పెట్టిస్తే మళ్ళీ 10 నుంచి 20 రోజులు ఎలుకలు మన కైలో తిరగవు, కనిపించవు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మన పొలంలో ఫస్ట్ బుట్ట పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా లాగి పెట్టి చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా సూక్ష్మంగా చేయాలి. మరి దీన్ని ఒక్క రావు కానీ అలవాటు లేకపోయిందంటే పడిపోతుంది. ఒక్క రావ ఆ ముళ్ళు అంటే చాలు సప్పన పడిపోద్ది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మళ్ళీ ఇంకోసారి కూడా పెడుతున్నాడు. ఓకే, పెట్టేసి అంతే. దాంట్లోకి పుట్టుబుట్ట వెళ్తుంది ఎలుక. వెళ్ళంగానే ఇంకా అంతే, కథం. ఫస్ట్ బుట్ట అయిపోయింది. రెండో బుట్ట. రెండో బుట్ట కూడా పెట్టేశాడు. మళ్ళీ మూడో బుట్టకి వెళ్తున్నాడు. ఇలా ఒకటి కాదు, ఇలాగ కనీసం 100 బుట్టలు పెట్టాలి. ఇంక ఇదే పని. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నంగా 2 గంటలకు పొలంలో వస్తారు. సాయంత్రం 6-7 వరకు పెట్టుకొని ఇంటికి వెళ్తారు. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకి లోపల వచ్చేస్తారు. మళ్ళీ వచ్చి తీసుకొని అవంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. ఇదే పని డైలీ. అయితే ఒక్కసారి ఎలుక బుట్టలు పెట్టిస్తే మళ్ళీ 20 రోజులు మన పొలంలో ఖచ్చితంగా ఎలుకలు రావు, నమ్మకంగా చెప్పగలను. సరే ఫ్రెండ్స్, ఎవరైనా రైతులు మన వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.